హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నేను ఈరోజు పెన్నీ స్టాక్ గురించిన ఒక వీడియో చేస్తున్నానండి. ఎవరైతే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. పెన్నీ స్టాక్స్ పైన చాలామందికి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అలాగే చాలామందికి ఇవి అట్రాక్టివ్ కాబట్టి లంసమ్ అమౌంట్స్తో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ రీసెంట్లీ లాస్ట్ కరోనా కరెక్షన్స్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలామంది న్యూ రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ అయితే ఫస్ట్ అట్రాక్షన్ అనేది పెన్నీ స్టాక్స్ పైన వెళ్తుంది. ఎందుకంటే తక్కువ అమౌంట్స్తో వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో పెన్నీ స్టాక్స్ని ఎంకరేజ్ చేయట్లేదు, అలాగే డిస్కరేజ్ కూడా చేయట్లేదు. పెన్నీ స్టాక్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఏ అంశాలని పరిగణించాలి అనేది అయితే కంప్లీట్గా దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా పెన్నీ స్టాక్స్ ఎందుకు అంత ఫేమస్ అంటే చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ 10,000తో 20,000తో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక రిలయన్స్ లాంటి షేర్లు ఒక 5 to 10 ఖరీదు చేయొచ్చు. లేదంటే ఐచర్ మోటార్ లాంటి షేర్ చూసుకున్నట్టయితే 22,000 ఎబో ఉంది. దాని యొక్క ఒక్క షేర్ కొనాలన్నా కూడా మన దగ్గర 22,000 ఉండాలి. అదే రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి షేర్ కొనాలంటే కనుక 20,000లో ఆల్మోస్ట్ 10,000 షేర్స్ వస్తాయి మనకి, 2 రూపీస్కి ఒక షేర్ కాబట్టి. సో లంసమ్ అమౌంట్స్లో లంసమ్ క్వాంటిటీలో మనకి తక్కువ ప్రైస్లో కొనవచ్చు కాబట్టి పెన్నీ షేర్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ లో మార్కెట్ ప్రైస్ అనేది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో దీంట్లో దీని డెఫినేషన్ ఏంటి అంటే కనుక $1 కంటే బిలో, $1 కంటే బిలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని యూఎస్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ అంటారు. అంటే మన మార్కెట్లో చూసుకుంటే 75 రూపీస్ కంటే బిలో ట్రేడ్ అయ్యే ప్రతి స్టాక్ని మనం పెన్నీ స్టాక్ అనాలి. కాకపోతే మనమైతే 10 రూపీస్ కంటే బిలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అన్నింటినీ పెన్నీ స్టాక్స్ అంటున్నాము. కాకపోతే యాక్చువల్గా 500 crores కంటే మార్కెట్ క్యాప్ ఏ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది తక్కువగా ఉంటుందో వాటన్నింటినీ పెన్నీ స్టాక్స్గానే పరిగణించాలి. మైక్రో క్యాప్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా పెన్నీ స్టాక్స్గానే పరిగణించాలి. సో 500 crores కంటే ఎబో మార్కెట్ క్యాప్ ఉంటేనే దాన్ని స్మాల్ క్యాప్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో 500 crore కంటే మార్కెట్ క్యాప్ తక్కువగా ఉండి దాని యొక్క ప్రైస్ 150 రూపీస్ ఉన్నా 100 రూపీస్ ఉన్నా కూడా దాన్ని మనం పెన్నీ స్టాక్గానే పరిగణించాల్సి ఉంటుంది. సో పెన్నీ స్టాక్స్లో మనకి మెయిన్ గోల్ ఏంటి అంటే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఆప్షన్స్లో కూడా ఎలాగైతే లిమిటెడ్ రిస్క్ ఉండి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుందో ఆప్షన్ బయ్యర్స్కి, సేమ్ పెన్నీ స్టాక్స్ కూడా అలాగే. సో ఆప్షన్ బయ్యర్స్కి టైం డికే వల్ల ఎలాగైతే మనీ అంతా జీరో అయిపోతుందో పెన్నీ స్టాక్స్లో కూడా వాల్యుయేషన్స్ లేని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనీ టోటల్గా జీరో అయిపోతుంది అనమాట. దీంట్లో మనం ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే కనుక ఐచర్ మోటార్స్ని చూడండి. 2001లో 17 రూపీస్లో ట్రేడ్ అయిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 21,958 రూపీస్లో ట్రేడింగ్ అవుతుంది. సో ఇది 19 ఇయర్స్లో 31,984% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే పెన్నీ స్టాక్స్లో ఉంటాయి. కాకపోతే కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ బాగుంటేనే ఇంత మంచి గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది 33,480 రూపీస్ వరకు కూడా 2017లో వెళ్ళిన కంపెనీ. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 22,000 అరౌండ్లో ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే అక్కడ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ 33 lakh రూపీస్ వచ్చాయన్నమాట. సో చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిన కంపెనీ. అదేవిధంగా టైటాన్ కంపెనీ చూసుకున్నట్టయితే రాకేష్ జుంజున్వాలా గారి యొక్క ఫేమస్ కంపెనీ. రాకేష్ జుంజున్వాలా గారిని కోటీశ్వరుని చేసిన కంపెనీ. 4 రూపీస్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఆయనకి 1,300, 1,200 రూపీస్లో తాను ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇప్పటికీ తన యొక్క స్టేక్ అనేది దీంట్లో ఉంది కాబట్టి దాంట్లో తన యొక్క నెట్వర్త్ అనేది చాలా పెరిగిందనమాట. సో ఇది 2001 రేంజ్లో చూసుకున్నట్టయితే ₹1.39 దగ్గర ట్రేడింగ్ అయిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 1,100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. మరి రాకేష్ జుంజున్వాలా గారు ఎందుకు అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయలేరు? ₹1 ట్రేడింగ్ అవుతున్న అన్ని కంపెనీస్లో ఓన్లీ టైటాన్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అంటే టైటాన్ యొక్క ఫండమెంటల్స్ అన్నీ ఆయన చెక్ చేశారు కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ మనం కనుక పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఫండమెంటల్ డీటెయిల్స్, టెక్నికల్ అనాలిసిస్ కూడా చూడాలి. దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఎలా ఉంది, వాటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. సో వాటన్నింటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ 2 days బ్యాక్ నేను ఒక కమెంట్ చూడడం జరిగింది మన వీడియోస్లో.
టాటా జ్యువెల్స్ అనే కంపెనీని 500 షేర్స్ని కొన్నారంట 17.5 రూపీస్లో. సో వాట్ అబౌట్ అని చెప్పేసి దీని గురించి అడగడం జరిగింది. సో నేను చెక్ చేస్తే దీని యొక్క ప్రైస్ అనేది 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 50 పైసా, హౌ పాసిబుల్ ఫర్ 17.5 అని చెప్పేసి నేను కమెంట్ చేయడం జరిగింది, రిప్లై ఇవ్వడం జరిగింది. సో 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారంట ఆయన. 2 ఇయర్స్ బ్యాక్ దాని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే రియల్గానే జనవరి 2018లో 17 రూపీస్ కంటే ఎబో ట్రేడ్ అవుతున్న కంపెనీ అండి. సో ఇది ఫండమెంటల్లీ చాలా వీక్ ఉన్న కంపెనీ, చాలా ప్రైస్ మ్యానిపులేషన్ అయిన కంపెనీ. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 2012లో ఇది లిస్టింగ్ అయిన కంపెనీ, 240 రూపీస్ యావరేజ్లో ఇది లిస్టింగ్ అయిన కంపెనీ. లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇది కరెక్షన్ అవుతూనే ఉంది. సో మనం ఒకసారి ఒక కంపెనీ యొక్క ప్రైస్ అనేది 10-15% కరెక్షన్ అయితేనే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గురించి భయపడుతూ ఉంటాం. అట్లాంటప్పుడు 240 రూపీస్ నుంచి 17 రూపీస్కి ఫాల్ అయింది అంటే దాని వెనకాల ఉన్న రీజన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. సో 17 రూపీస్లో వస్తుంది కదా, ఇది మళ్ళీ 240 రూపీస్కి వెళ్తుందా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఏ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగుంటాయో అది 240 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఫాల్ అవ్వదు. సో 20 రూపీస్ నుంచి ఫాల్ అయిన కంపెనీ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 500 షేర్స్ ఇప్పుడు 250 రూపీస్ వస్తాయండి. దాంట్లో హోల్డ్ చేసినా ఏం లాభం, అమ్మి వేసినా ఏం లాభం. సో ఇలా ఉంటుందన్నమాట. సో పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు వాళ్ళ యొక్క క్యాపిటల్ మనీ గురించి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడైతే ఫండమెంటల్లీ వీక్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని కంపెనీస్ చూసుకున్నట్టయితే రిలయన్స్ కమ్యూనికేషన్ అనే కంపెనీ 91 రూపీస్లో ట్రేడ్ అయింది 2016లో చూసుకున్నట్టయితే. ప్రజెంట్ ఇది 3 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది 50 పైసా వరకు కూడా వెళ్ళిన కంపెనీ. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎవ్రీడే 3%, 4% పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అప్పర్ సర్క్యూట్లు, డౌన్ సర్క్యూట్లు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, వాలిటాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. వన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం మళ్ళీ సేల్ చేయాలనుకున్నా కూడా వాలిటాలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి బయ్యర్స్ ఎవరూ ఉండరు. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ స్టే అవే ఫర్ దిస్. వోడాఫోన్ ఐడియా చూసుకున్నా కూడా 103 రూపీస్లో 2015లో ట్రేడ్ అయిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 8 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది మళ్ళీ మల్టీ బ్యాగర్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి? సో మల్టీ బ్యాగర్ అయినా కాకపోయినా దీంట్లో మినిమం లాస్ అయితే ఈ 8 రూపీస్ అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లిమిటెడ్ రిస్క్ అయితే మనకు ఉంది. లిమిటెడ్ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి 1 lakh రూపీస్ని టోటల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేయలేం కదా. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్లో నుంచి అంటే మన క్యాపిటల్లో నుంచి 10%కు మించకుండానే అన్ని పెన్నీ స్టాక్స్లలో కలిపి మీరు మీ పోర్ట్ఫోలియోలో 5 పెన్నీ స్టాక్స్ ఉంటే 5 పెన్నీ స్టాక్స్లలో అన్నింటిలో కలిపి కూడా 10% కంటే మించకుండానే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువగా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవద్దు. సో జయప్రకాష్ అసోసియేట్స్ చూసుకున్న 339 రూపీస్లో ట్రేడ్ అయిన కంపెనీ ప్రజెంట్ ఇది 1 రూపీలో ట్రేడ్ అవుతుంది. సో 2008 నుంచి 2020కి చూసుకున్నట్టయితే ఇది కంటిన్యూగా ఫాలో అవుతూ వస్తుంది. 3 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. లోయెస్ట్ ప్రైస్ 1 రూపీకి వెళ్ళిన కంపెనీ. అలాగే కొన్ని కంపెనీస్ చూసుకున్నట్టయితే బైక్ హాస్పిటాలిటీ 185 రూపీస్ నుంచి 8 రూపీస్కి వెళ్ళింది. వికాస్ ఎకోటెక్ 33 రూపీస్ నుంచి 2 రూపీస్కి. ఇండియా స్టీల్ వర్క్స్ ఇది 3 రూపీస్లో ఉంది అని ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. సేతుబంధన్ ఇది 7 రూపీస్లో ఉంది అని ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 75 పైసాలో ట్రేడ్ అవుతుంది. ఇలా చాలా కంపెనీస్ 90% వరకు మన ఇన్వెస్ట్మెంట్ని టోటల్గా ఇది ఎరోడ్ చేసిన కంపెనీస్. సో ఇలాంటి కంపెనీస్కి మనం కంప్లీట్గా దూరంగా ఉండాలి. సో దీంట్లో మరి ప్రోస్ ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లో ప్రైస్ ఉంటుంది కాబట్టి మనకి చాలామందికి దీంట్లో లిమిటెడ్ రిస్క్ కదా, నేను 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 10,000 కంటే మించిన లాస్ అయితే ఉండదు కదా అని చెప్పేసి. ఓకే అండి, 10,000 కంటే మించి లాస్ ఉండదు. కాకపోతే ఆ 10,000ని మీరు మళ్ళీ యావరేజ్ చేయొద్దు. ఎప్పుడైతే ఆ 10,000 కనుక 5,000కి వెళ్ళినా కూడా మీరు మళ్ళీ యావరేజ్ చేయొద్దు. ఒకవేళ 500 రూపీస్కి వెళ్ళినా కూడా దానిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హోల్డ్ చేస్తూ ఉండడం కూడా వేస్ట్ అనమాట. సో దాన్ని అలాగే వదిలేసేయాలి. హై రిటర్న్స్ వచ్చే క్యాపబిలిటీస్ కంప్లీట్గా మనకి పెన్నీ స్టాక్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న మల్టీ బ్యాగర్ బ్లూ చిప్ కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు పెన్నీ స్టాక్సే. సో పెన్నీ స్టాక్స్లో మనం ప్రోస్ చూసుకున్నట్టయితే హై రిటర్న్స్ వస్తాయి, లో ప్రైస్ ఉంటుంది. కాన్స్ చూసుకున్నట్టయితే మరి చాలా ఉన్నాయి చూడండి. హై రిస్క్, ఖచ్చితంగా 90% ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ మనకి లాస్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. ఏదో 1 or 2 స్టాక్స్ మాత్రమే మనకి మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్లో మనకి ఈజీగా దొరకదు కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా మిస్ చేస్తూ ఉంటాం. సో మార్కెట్లోకి న్యూస్ రావడానికంటే ముందే మనకి దాని యొక్క ఫండమెంటల్స్, మేనేజ్మెంట్, దాని యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రోడక్ట్ యొక్క కన్జంప్షన్ క్వాంటిటీ ఎలా ఉంటుంది మార్కెట్లో, దాని యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ తెలిస్తేనే
మనం పెన్నీ స్టాక్స్లో తక్కువ ప్రైస్ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ద స్టాక్ హ్యావ్ వెరీ లో లిక్విడిటీ. మీరు పెన్నీ స్టాక్స్ చూసినట్టయితే ఒక్కో రోజు అసలు బయ్యర్స్ అనేవాళ్ళు ఉండరు, ఒక్కో రోజు సెల్లర్స్ అనేవాళ్ళు ఉండరు. అప్పర్ సైడ్ తీసుకెళ్తున్నప్పుడు ఆపరేటర్స్ దాంట్లో సెల్లర్స్ అనేవారు కనిపించారు. వాల్యూమ్స్ చూస్తే మాత్రం 1000 ఉంటుంది, అప్పర్ సర్క్యూట్ 5%ని టచ్ అవుతూ ఉంటుంది. సో వీటికి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాలి. మినిమం వాల్యూమ్స్ అనేవి 10,000 కంటే ఎక్కువగా ట్రేడింగ్ వాల్యూమ్స్ పర్ డే ఉండాలి ఏ స్టాక్లో అయినా చూసుకున్నా కూడా. అంతకంటే తక్కువగా ఉంటే ఆ స్టాక్స్కి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు అమౌంట్ పెట్టినా కూడా అది మల్టీ బ్యాగర్ అయినట్టే అవుతుంది, కానీ మీరు అమ్మేసే టైంకి మళ్ళీ దాంట్లో నుంచి కొనడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మళ్ళీ ఎవ్రీడే లోవర్ సర్క్యూట్ని టచ్ అవుతూ ఆలోక్ ఇండస్ట్రీస్ చూసాం మనం, అలాగే హ్యాత్వే కేబుల్స్ చూసాం. సో ఇలా చాలా కంపెనీస్ చూస్తూ ఉన్నాం. ఎవ్రీడే లోవర్ సర్క్యూట్ని టచ్ అవుతూ మళ్ళీ మనకి లాసెస్నే మిగులుస్తాయి అన్నమాట. దెర్ ఈజ్ ఎ లార్జ్ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అనమాట. బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటే మనకి బయ్యర్స్ యొక్క ప్రైస్ అండ్ సెల్లర్స్ యొక్క ప్రైస్ ఉంటుంది కదా, దాంట్లో వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం ఈరోజు పెరిగింది కదా అని చెప్పేసి సేల్ చేయడానికి వెళ్తే బయ్యర్స్ ఎవరూ లేనప్పుడు ఈరోజు మార్కెట్ ప్రైస్ అది 5% అప్పర్ సైడ్లో చూపించినా కూడా ఎవరైనా బయ్యర్ వచ్చారు అంటే 5% బిలోకి అడిగినా కూడా మనం ఇచ్చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మనకి మనీ అవసరం ఉంది కాబట్టి. సో ఆ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఉంటుంది. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్లు మీరు చూసుకున్నా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్లు ఉండవు, ఎందుకంటే మైక్రో క్యాప్ కంపెనీస్ కాబట్టి. దాంట్లో వీళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, వీళ్ళ కస్టమర్ కవరేజ్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటి, దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా వీళ్ళు ఎక్స్పోజ్ చేయరనమాట. అదేవిధంగా ప్రైస్ మ్యానిపులేషన్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆపరేటర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్లోనే ఎంట్రీ అవుతారు. సో పంప్ అండ్ డంప్ అంటాం మనం దీన్ని. సో ఏంటంటే వాళ్ళు 1 crore 2 crores వన్స్ పంప్ చేసి వదిలిపెడతారు. 1 రూపీ 3 రూపీ ఉన్న స్టాక్స్లో క్రోర్స్ ఆఫ్ స్టాక్స్ని క్వాంటిటీని బై చేసిన కొద్దీ ఎవ్రీడే అది అప్పర్ సర్క్యూట్ని టచ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. సో దాంట్లో మనకి రిటైల్ ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 1 రూపీ స్టాక్ ఇది 10 రూపీస్ అయ్యింది, ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇది 100 రూపీస్ కూడా అవుతుంది అని చెప్పేసి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే దాంట్లో బై చేయడం స్టార్ట్ చేస్తారో వీళ్ళు వెయిట్ చేసి అది 10 రూపీస్ నుంచి 30-25 రూపీస్ అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వాళ్ళ మనీని డంప్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి దాంట్లో బయ్యర్స్ ఎవరు ఉండరు, ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రైస్ మ్యానిపులేషన్ అనేది బ్లూ చిప్ కంపెనీస్లో అసలు వీలు కాదు, ఎందుకంటే హెవీ ప్రైస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర హెవీ క్యాపిటల్ అవసరం ఉంటుంది కాబట్టి. సో ఆపరేటర్స్ యొక్క మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సడన్ డీలిస్టింగ్ అయ్యే ప్రాబ్లం కూడా దీంట్లో మనకి పెన్నీ స్టాక్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే సెబీ రెగ్యులేషన్స్ని వీళ్ళు పాటించరు. దీంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లో కానీ ఆడిటింగ్ రిపోర్ట్స్లో కానీ మ్యాక్సిమం ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి సెబీ యొక్క ఇన్స్పెక్షన్ ఎంక్వైరీస్ అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా డీలిస్టింగ్ అయ్యిందంటే కనుక దాని యొక్క బుక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నా, అసెట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నా, దాంట్లో నుంచి అసెట్స్ని అమ్మివేసి మనకు డబ్బులు ఇస్తారు అనేది 98% మనకి ఛాన్సెస్ లేదండి. ఎందుకంటే రుచి సోయా చూసినట్టయితే ఎప్పుడైతే బ్యాంక్రప్సీ అయ్యిందో, దివాలా తీసిందో, దాన్ని ఎవరైనా మంచి ఇన్వెస్టర్స్ కొన్నా కూడా 100 shares ఈక్వల్ టు 1 share వచ్చిందండి రుచి సోయాలో చూసినట్టయితే. సో ఇప్పుడు ఆలోక్ ఇండస్ట్రీస్లో చూసుకున్నా కూడా సేమ్ సిచ్యువేషన్. మనకి ఇన్వెస్టర్స్ కంటే ఎన్సీఎల్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్సీఎల్టీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వాటికి ఏవైతే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ షేర్స్ అని ఉంటాయి, వాటిని ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అసెట్స్ని అమ్మి వేసిన తర్వాత వచ్చిన డబ్బుని ఇచ్చేసి మిగిలిన అమౌంట్ని ఖచ్చితంగా బ్యాంక్స్కి లెండర్స్కి ఇస్తారు. ఆ తర్వాతనే లాస్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వస్తుందన్నమాట. సో రిటైల్ ఇన్వెస్టర్స్కి మనీ రావడం అనేది దివాలా తీసిన కంపెనీస్లో నుంచి ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అలాగే ప్రోన్ టు స్కామ్స్, నేను ఇందాకే చెప్పాను కదండి పంప్ అండ్ డంప్ అని. సో దీంట్లో ఇంతకుముందు హిస్టరీలో చూసుకున్నట్టయితే చాలా స్కామ్స్ అనేవి పెన్నీ స్టాక్స్లోనే జరిగాయి. సో పెన్నీ స్టాక్స్ ఉన్న కంపెనీస్లో స్కామ్స్ అనేవి ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో హూ షుడ్ బై పెన్నీ స్టాక్స్? పెన్నీ స్టాక్స్ని ఎవరు కొనాలి అంటే కనుక హై రిస్క్ని బేర్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, హై రిస్క్ ఎపిటైట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెన్నీ స్టాక్స్ని కొనాలి. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టు 10% కంటే ఎక్కువగా దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ఇమీడియట్గా రిటర్న్స్ని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో రూల్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్స్. ఇందాకనైతే మనం ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్పుకున్నాం. మరి ఒకవేళ మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాము, ఓకే అండి నో ప్రాబ్లం, నేను 1 lakh పోర్ట్ఫోలియో ఉంది, దీంట్లో నుంచి 10% 10,000 రూపీస్ని ఒక 2-3 పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా మల్టీ బ్యాగర్ అయ్యిందంటే కనుక నాకు ఈ 90% ఇచ్చిన దానికంటే ఎక్కువ రిటర్న్స్ ఇదే 10,000 ఇస్తుంది అని
ఎవరికైనా ఉద్దేశం ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పాటించాల్సిన రూల్స్ ఏంటి అంటే వాల్యూ చూడండి. కంపెనీ యొక్క వాల్యూ ఏంటి, అది బిజినెస్ మోడల్ ఏంటి, అది ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్షన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, వాళ్ళు ఏ సర్వీసెస్ని ఇస్తూ ఉన్నారు, సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, కమింగ్ ఇయర్స్లో ఈ ప్రోడక్ట్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా ఫాల్ అవుతుందా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. మనం ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే జస్ట్ లాటరీ టికెట్ కొంటున్నాము, ఈక్విటీని లాటరీగా చేసేసారండి. లాటరీ టికెట్ కొంటున్నాము, వస్తే వస్తాయి పోతే పోతాయి అన్నట్టు ఉంటుంది. సో మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే కంపెనీలో నుంచి మనం షేర్ కొంటున్నాం అనమాట. సో మనం పార్ట్నర్ అవుతున్నాము అనుకొని కొనాలన్నమాట. కంపెనీలో షేర్ కొంటున్నాము అంటే ఆ కంపెనీ యొక్క పార్ట్నర్షిప్ని కొంటున్నట్టు. సో స్టడీ ద కంపెనీస్ ఫండమెంటల్స్, కంపెనీ యొక్క లాస్ట్ ఫైనాన్షియల్ డేటా చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ చూడండి, దాంట్లో డెట్స్ ఎలా ఉన్నాయి, ప్లెడ్జ్డ్ షేర్స్ ఏమైనా ఉన్నాయా, లిక్విడిటీ ఎలా ఉంది, సో వీటన్నింటి గురించిన డీటెయిల్స్ మీరు చూడండి. ఒకవేళ ఫైనాన్షియల్స్ బాగుండి, మేనేజ్మెంట్ బాగుండి, డెట్ ఎక్కువగా ఉన్నా సరే, డెట్ కొన్ని కంపెనీస్లో మైక్రో క్యాప్ కంపెనీస్లో డెట్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఏ రకంగా యూజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ కంపెనీ గ్రోత్ గురించి యూజ్ చేస్తున్నారా లేదా వాటి యొక్క ఇంట్రెస్ట్ కంటే వీళ్ళ ప్రాఫిట్ అనేది తగ్గుతూ ఇంట్రెస్ట్ పే చేస్తూ నెట్ లాస్ పోస్ట్ చేస్తున్నారా. కంటిన్యూగా ఏ కంపెనీ అయితే లాస్ట్ 1 or 2 years నెట్ లాస్ పోస్ట్ చేసిందనుకోండి, ఆ కంపెనీల నుంచి మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎంత మంచి కంపెనీ అయినా సరే నెట్ లాస్ట్ అట్లీస్ట్ 1 quarter 2 quarter అంటే వీ కెన్ మేనేజ్. అంటే ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ ఉండొచ్చు, ఏదైనా న్యూ ప్రాపర్టీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు, దానివల్ల వాళ్ళకి లాస్ వచ్చి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ 1-2 years కంటిన్యూస్గా లాస్ పోస్ట్ చేశారు అంటే కనుక అట్లాంటి కంపెనీస్కి మీరు దూరంగా ఉండండి. అలాగే లిక్విడిటీని ఖచ్చితంగా చెక్ చేయండి. 10,000 కంటే మినిమం ఎక్కువగా ఉండాలి, వాల్యూమ్స్ అనేవి ఎవ్రీడే ట్రేడ్ అవుతూ ఉండాలి. సో మనకి లిక్విడిటీ ఉంటేనే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన మనీని మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో ప్రమోటర్ షేర్ ఏదైనా ప్లెడ్జ్డ్ ఉందా, ప్లెడ్జ్డ్ అంటే తాకట్టు పెట్టడం. సో ప్రమోటర్ షేర్స్ ప్లెడ్జ్డ్ అనేది ప్రతి కంపెనీ విషయంలో బ్యాడ్గా మనం తీసుకోలేము. ఒకవేళ ప్లెడ్జ్డ్ షేర్స్ ఉన్నా కూడా, తాకట్టు పెట్టి వాళ్ళు మనీ తీసుకున్నా కూడా దాన్ని ఫర్దర్ కంపెనీ గ్రోత్ గురించి యూజ్ చేసి డెవలప్ అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో దాని గురించి మనం స్టడీ చేయాలన్నమాట. దీని గురించిన డీటెయిల్స్ అన్నీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో వస్తూ ఉంటాయి, వాళ్ళు దాంట్లో చూపిస్తూ ఉంటారు. కంపెనీ యొక్క యాన్యువల్ రిజల్ట్స్ని మనం ఎప్పుడైనా క్లియర్గా చూసినట్టయితే దాంట్లో వాళ్ళు డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ ఇస్తారనమాట. వాటిని చదివితేనే మనకి కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా చూడండి. ఎవరైతే టెంపరీగా కొంతమంది సీజనబుల్ పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు పెన్నీ స్టాక్స్లో, ఆలోక్ ఇండస్ట్రీ స్టాక్స్ లాంటివి చాలా ఫేవరెట్ స్టాక్స్ అన్నమాట ఇలాంటి వారికి. సో తక్కువగా ప్రైస్ ఉన్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువగా ప్రైస్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఆపరేటర్స్ అనే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో పాటు మేము కూడా ప్రాఫిట్స్ని పొందొచ్చు కదా అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్. కాకపోతే దాంట్లో కూడా మీరు టెక్నికల్ ఇండికేటర్స్ని చూడండి. మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయి, ఆర్ఎస్ఐ ఎలా ఉంది, వాల్యూమ్స్ అనేవి కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది అయితే మినిమం మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వెస్ట్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్. మీరు ఆల్రెడీ మనం చెప్పాం 10% కంటే మించకూడదు. సో ప్రతి ఒక్కరూ 10% పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను చెప్పట్లేదండి. ఎవరైతే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 10%కు మించకుండా ఇన్వెస్ట్ చేయండి అని మాత్రమే చెప్తూ ఉన్నాను. సో మానిటర్ కంటిన్యూస్లీ, ఎప్పుడైనా సరే ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఏ కంపెనీ అయినా సరే, పెన్నీ స్టాక్స్ అని కాదు, మీ పోర్ట్ఫోలియోలో 30 కంపెనీస్ ఉంటే 30 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయి, వాటిలో ఏవే అప్డేట్స్ ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద ఓనర్ అనమాట, దాంట్లో నుంచి షేర్ కొన్నారు కాబట్టి మీరు కూడా మీ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. సో ఇట్లాంటి అటిట్యూడ్ మనకు ఉంటేనే, ఇట్లాంటి హ్యాబిట్ మనకు ఉంటేనే మనం ఈక్విటీ మార్కెట్స్లో ఎంట్రీ అవ్వాలి, లేదంటే ఈక్విటీ మార్కెట్స్కు దూరంగా ఉండాలి. వీటిని అస్సలే గ్యాంబ్లింగ్గా మనం చూడకూడదు. సో డు నాట్ డైవర్సిఫై. పెన్నీ స్టాక్స్లో మనకి థౌజండ్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయండి. మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకున్న, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకున్న థౌజండ్స్ ఆఫ్ షేర్స్ మనకి పెన్నీ స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దాంట్లో ఒక 1000, దీంట్లో ఒక 1000 పెట్టేసి ఒక 30-40 షేర్స్ని నేను కొంటాను పెన్నీ స్టాక్స్, ఏ ఒక్కటి మల్టీ బ్యాగర్ అయినా సరే నాకు మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో డోంట్ డూ దట్ అండి. ఎప్పుడైనా సరే పెన్నీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయినా సరే 2 లేదా 3 మంచి కంపెనీస్ని చూసి దాంట్లో 2-3 వేలు లేదంటే 5-10 వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. కానీ మీరు ఎవ్రీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాను నేను, దీంట్లో ఏదో ఒకటి లక్ తగిలినా సరే అంటే కనుక అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. అండ్ బీ డిసిప్లైన్డ్. డు నాట్ ఇన్వెస్ట్ ఆల్ ఇన్ ఇఫ్ యువర్ పెన్నీ స్టాక్ స్టార్ట్ పర్ఫార్మింగ్ ట్రెమెండస్లీ గుడ్. కొన్నిసార్లు మనకి ఏం చేస్తుందంటే మనం ₹2 కొన్న స్టాక్ కూడా ₹20 వరకు వెళ్తుంది, ₹10 వరకు వెళ్తుంది. సో మనకేమనిపిస్తుంది అంటే ఇది చాలా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మిగతా పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లు అన్నీ అమ్మివేసి దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. సో అలాంటి మిస్టేక్ అస్సలే చేయకండి.
పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కంపల్సరీ. సో మీరు ఏదైతే పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారో దాంట్లో అట్లీస్ట్ 30-40% బ్లూ చిప్ కంపెనీస్ ఉండాలి, 30-40% మిడ్ క్యాప్ కంపెనీస్ ఉండాలి. ఒకవేళ 30% స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటే మిగిలిన 10%లోనే మనకి పెన్నీ స్టాక్స్ అనేవి ఉండాలి. సో ఖచ్చితంగా డైవర్సిఫై అయి ఉండాలి, అది కూడా సెక్టోరియల్ వైజ్గా డైవర్సిఫై అయి ఉండాలి. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్లోనే నేను అంత అమౌంట్ పెడతాను, ఓన్లీ ఆటో సెక్టార్లోనే, ఓన్లీ ఐటీ సెక్టార్లోనే అంటే కాదండి. డిఫరెంట్ సెక్టార్లలో డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్ని చూసి మరి మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఎప్పుడు కానీ పెన్నీ స్టాక్ అనేది మీకు మల్టీ బ్యాగర్ అయినా సరే జస్ట్ హోల్డ్ ఇట్ అండి, అంతేకాని దాంట్లో మళ్ళీ అక్యుములేట్ చేస్తూ వెళ్తాను అని చెప్పేసి అయితే అనుకోవద్దు. సో డు నాట్ యావరేజ్ అండి. ఎప్పుడైనా సరే పెన్నీ స్టాక్ మనకి 10 రూపీస్లో కొన్న స్టాక్ 5 రూపీస్ వరకు ఫాల్ అయినప్పుడు దాన్ని ఈ 5 రూపీస్ కంటే ఇది ఇంకా ఫాల్ అవ్వదు కదా, ఇక్కడైతే మనకు యావరేజ్ చేసుకుంటే మన ప్రైస్ వచ్చినా కూడా అట్లీస్ట్ 7.5 రూపీస్కి వచ్చినా కూడా మనకి యావరేజ్ ప్రైస్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని డబుల్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే 5 రూపీస్ స్టాక్ 50 పైసా అవుతుంది. ఇందాకే మనం చూసాం కదా తారా జ్యువెల్స్ అనేది. సో ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. సో బీ అవేర్ అండి. పెన్నీ స్టాక్స్కి కంప్లీట్గా దూరంగా ఉంటేనే బెస్ట్. మంచి మల్టీ బ్యాగర్ స్టాక్స్ కూడా మార్కెట్లో ఎప్పుడు మార్కెట్స్ అనేవి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయండి. మార్కెట్స్ ఇప్పుడు నిఫ్టీ అనేది 20% పెరిగింది లాస్ట్ ఫాల్ నుంచి, సెన్సెక్స్ అనేది పెరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనకి ఆల్రెడీ ఆపర్చునిటీ మిస్ అయ్యింది అనుకుంటూ ఉంటాం. బట్ మీరు సెర్చ్ చేసినట్టయితే ఎప్పుడు కూడా చాలా మంచి స్టాక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఎప్పుడు మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇస్తాయి, కానీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్లోకి రావద్దు. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 9 ఇయర్స్కి మన క్యాపిటల్ అమౌంట్ అనేది డబల్ అవుతుందండి. సో అలాంటప్పుడు మనం ఎలా స్టాక్లో 2-3 మంత్స్లోనే మల్టీ బ్యాగర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? సో మనం సిన్సియర్గా, డిసిప్లిన్గా అట్లీస్ట్ 15-20% యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చినా సరే మనం మార్కెట్లో సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉండాలి అని చెప్పేసి బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెన్నీ స్టాక్స్ని రిస్కీ ప్లేయర్స్ ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకుంటే కనుక ఈ రూల్స్ని అయితే మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.